కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగాం మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మొక్కజొన్న రాసులను కాంటాలు వేసినా తరలించడంలో మాత్రం అధికారులు జాప్యం చేస్తున్నారు. దాంతో అకాల వర్షాలు వస్తే తీవ్ర స్థాయిలో నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 వారాలుగా బిక్కుబిక్కుమంటూ రాత్రనక పగలనక కళ్ళాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు అన్నదాతలు. ఇప్పుడు గత వారం 2 వారాల నుంచి అక్కడ మొక్కజొన్న వేయడం జరిగింది. కానీ అక్కడ బార్దన్లు లేవు, ఏం లేవు, లిఫ్టింగ్ అయితే లేవు అని, గోదాములు లేవని అక్కడ కాండ చేస్తలేరు. మాకు దయచేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేసేది ఏంటంటే, అక్కడ 2 గోదాములు ఖాళీ ఉన్నాయి ప్రస్తుతానికి. అవి మాకు ఇచ్చి రైతులను కాట చేసి అక్కడ గోదాంలో డంప్ పెట్టేటట్టు చేయాలి. అక్కడ ఏంటంటే మొత్తం వాటర్ సోర్సెస్ వచ్చిందంటే మొత్తం మొక్కజొన్న నానిపోతున్నది. ఇప్పటికే ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మాకు రైతు కోసం అర్థం చేసుకోవాలని మా యొక్క విన్నపం. ఆడ ఏఎంసీ గోదాము మాటయంలో మొక్క కొనుగోలు కేంద్రము స్టార్ట్ అయ్యి 10 రోజులు అయింది. మళ్ళీ ఇంకా 10 రోజులు, వారం రోజులు బంద్ అవుతుంది. సంచులు లేవు, లారీలు అసలు లేవు. అందుకొరకే ఇప్పుడు వర్షాలు, అకాల వర్షాలకు వర్షం పడ్డదనుకో మొత్తము నానిపోతాయి. అదేవిధంగా అక్కడ 2 ఏఎంసీ గోదాములు ఖాళీ ఉన్నాయి. అక్కడనే కాట చేసి అక్కడనే గోదాములు ఖాళీ ఉన్నాయి కాబట్టి అక్కడనే వేసేయండి, వేయాలని మా మనవి. అదేవిధంగా ఈ కలెక్టర్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం సమర్పించాం. అదే త్వరలో తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాం.